అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు బిగ్ షాక్ తగిలింది. గొప్ప గుయ్యి అనేలా రిజిగ్నేషన్ మొహం మీద కొట్టాడు ఆ దేశానికి సంబంధించిన కీలకమైన వ్యక్తి. ఇరాన్తో యుద్ధం చేస్తావా, నీకు అసలు బుద్ధుందా అని చెప్పి చివాట్లు పెట్టే ప్రయత్నం చేశాడు ఏకంగా. ఇరాన్తో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఎన్సీటీసీ చీఫ్ జోసెఫ్ కెంట్ రాజీనామా చేశారు. అసలు ఎవరి ఎన్సీటీసీ అనే క్వశ్చన్ మీకు రైజ్ అవ్వచ్చు కాక, దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్సీటీసీ అంటే నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్. ఈయన డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్. ఈయన అంటే ఆ దేశానికి సంబంధించి ఇంటెలిజెన్స్ డైరెక్టర్. నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఆయన పూర్తిగా వ్యతిరేకించాడు. ఇరాన్తో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఎన్సీటీసీ చీఫ్ జోసెఫ్ కెంట్ రాజీనామా చేశారు. ఇరాన్పై అమెరికా యుద్ధం సరైంది కాదు అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ట్రంప్, గుర్తుపెట్టుకో, నా మనస్సాక్షి అంగీకరించట్లేదు నువ్వు చేస్తున్న పనికి. యుద్ధానికి మద్దతు ఇవ్వలేను, నేను రాజీనామా చేస్తున్నా. ఇరాన్తో అమెరికా తక్షణమే వచ్చే ప్రమాదం ఏముంది చెప్పు. బహుశా ఇది నేను అంటున్న మాటలు అనుకోవచ్చు గాక. ఇఫ్ పాసిబుల్ ఒకసారి ఆ ట్వీట్ని, ఆ రిజిగ్నేషన్ లెటర్ని కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. బికాస్ నేను అనుకున్న మాటలు మీరు అనుకోవచ్చు గాక. బట్ దట్స్ ట్రూ. ఆయన రిజిగ్నేషన్లో కోట్ చేసిన మాటను నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ఆయన చాలామందికి కాస్త మనసు నొప్పించుకునే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇజ్రాయెల్ని కోట్ చేసిన సందర్భంలో. బట్ నేను అంటున్న మాట కాదు, కెంట్ అంటున్న మాటలు. ఇరాన్తో అమెరికా తక్షణమే వచ్చే ప్రమాదం అంటే ఇరాన్తో అమెరికాకు తక్షణమే వచ్చే ప్రమాదం ఏమీ లేదు. అదుగో జాయ్ కెంట్, ఆయన ప్రొఫైల్ నుంచి ఆయన చేసిన రిజిగ్నేషన్ కింద లెటర్, చిన్న లెటర్స్ మీకు కనిపించవచ్చు కాక. బట్ ఆ బ్రీఫ్ నోట్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. పోనీ ఆ ట్వీట్ని మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఏమంటున్నాడు? After much reflection, I have decided to resign from my position as director of the National Counter-Terrorism Center effective today. I cannot in good conscience support the ongoing war in Iran. Iran posed no imminent threat to our nation, and it is clear that we started this war due to pressure from Israel and its powerful American lobby. I quote, I reiterate again. ఈ లైన్ నేను రీటరేట్ చేస్తున్నా. I cannot in good conscience support the ongoing war in Iran. Iran posed no imminent threat to our nation, and it is clear that we started this war due to pressure from Israel and its powerful American lobby. It's been an honor serving under POTUS and DNIGABBARD. అంటే డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఆ పొజిషన్ చేస్తుంటే ఆయన కోట్ చేసిన క్రమం.